రేపు మధ్యాహ్నం 1:30కు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగింపు కార్యక్రమం ఉండనుంది. తొలి రోజు మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. సీఎంతో పాటు ప్రముఖుల ప్రసంగాలు 3 గంటల వరకు కొనసాగుతాయి. 3 గంటల నుంచి పలు రంగాలపై 27 సెషన్లు ఉంటాయి. సెషన్లలో నిపుణులు, ప్రముఖులు పాల్గొంటారు. ఒకేసారి 4 సమావేశ మందిరాల్లో 4 సెషన్స్ జరుగుతాయి. మొదటి దాంట్లో ది జస్ట్ ట్రాన్సిషన్ ఇంటూ 2047 పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్ అనే అంశంపై చర్చలు, రెండులో గ్రీన్ మొబిలిటీ 2047 జీరో ఎమిషన్ వెహికల్స్ పై సెషన్, 3లో టెక్ తెలంగాణ 2047 సెమీ కండక్టర్స్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ పై, 4లో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ తెలంగాణ అనే అంశంపై చర్చలు ఉంటాయి. రేపు మధ్యాహ్నం 1:30కు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగింపు కార్యక్రమం ఉండనుంది. తొలి రోజు మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. సీఎంతో పాటు ప్రముఖుల ప్రసంగాలు 3 గంటల వరకు కొనసాగుతాయి. 3 గంటల నుంచి పలు రంగాలపై 27 సెషన్లు ఉంటాయి. సెషన్లలో నిపుణులు, ప్రముఖులు పాల్గొంటారు. ఒకేసారి 4 సమావేశ మందిరాల్లో 4 సెషన్స్ జరుగుతాయి. మొదటి దాంట్లో ది జస్ట్ ట్రాన్సిషన్ ఇంటూ 2047 పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్ అనే అంశంపై చర్చలు, రెండో హాల్లో గ్రీన్ మొబిలిటీ 2047 జీరో ఎమిషన్ వెహికల్స్ పై సెషన్, 3 హాల్లో టెక్ తెలంగాణ 2047 సెమీ కండక్టర్స్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ పై, 4 హాల్లో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ తెలంగాణ అనే అంశంపై చర్చలు ఉంటాయి. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, గ్లోబల్ సమ్మిట్ లో 2 రోజులు ఏ అంశాలపై చర్చ జరగనుంది? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్వెస్టర్స్ రావడమే లక్ష్యంగా దానికోసము ఈ తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ సాగనుంది. దీనికోసం రేపు మధ్యాహ్నం 1:30కి గవర్నర్ ఈ సమ్మిట్ను ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 2:30కు సమ్మిట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడానికి కారణమైంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్నటువంటి సానుకూల అంశాలేంటి, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలేంటి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే కనుక వచ్చేటువంటి లాభాలేంటి, లేకపోతే ఆయా కంపెనీలకు, లేకపోతే పరిశ్రమలకు, లేకపోతే ఇతర ఇండస్ట్రీస్ ఏవైతున్నా వాళ్ళు రావడం వల్ల వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి సానుకూల అంశాలకు సంబంధించి ఎక్కువగా ఈ గ్లోబల్ సమ్మిట్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి 2:30కు ప్రసంగిస్తారు. దాని తర్వాత వరుసగా రేపు సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు సెషన్స్ ఉంటాయి. ఇక్కడ 4 సెషన్స్ సంబంధించి 4 హాల్స్ ఏర్పాటు చేశారు. అంటే ఇందులో ఒకటి మెయిన్ హాల్ ఉంటుంది, ఇక్కడే ఓపెనింగ్, అదేవిధంగా ఎండింగ్ కార్యక్రమాలు ఉంటాయి, మధ్యలో సెషన్స్ ఉంటాయి. దానికోసం అదేవిధంగా ప్రత్యేకంగా మరొక 3 సెషన్స్ నడిచేందుకు ఒక 3 హాల్స్ని ఏర్పాటు చేశారు. ఆ 3 హాల్స్లో వివిధ అంశాలకు సంబంధించినటువంటి సెషన్స్ అనేవి జరుగుతాయి. దాంట్లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రారంభమైన తర్వాత 3 నుంచి 4 గంటల పాటు రేపు 3 నుంచి 4 గంటల మధ్యలో ఈ సెషన్స్ ఉంటాయి. 4 హాల్స్లో కూడా 4 రకాల సెషన్స్ కొనసాగుతుంటాయి. ఎల్లుండి కూడా ఇదే సమయంలో సెషన్స్ ఉంటాయి. అంటే ఒకేసారి 4 హాల్స్లో సెషన్స్ నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు రేపు ది జస్ట్ ట్రాన్సిషన్ ఆఫ్ ఇంటూ 2047 పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్ అనే అంశంపై రేపు మధ్యాహ్నం ఓపెనింగ్ కార్యక్రమం అయిన తర్వాత సెషన్ ఉంటుంది. తర్వాత రెండో హాల్లో గ్రీన్ మొబిలిటీ 2047 జీరో ఎమిషన్ వెహికల్స్ పై సెషన్ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక హాల్లో టెక్ తెలంగాణ సెమీ కండక్టర్స్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ పై ఇంకొక సెషన్ ఉంటుంది. దాంతోపాటు గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ అనే అంశం మీద కూడా ఇంకొక సెషన్ ఉంటుంది. ఆ తర్వాత 4:15 నుంచి మళ్ళీ 5:15 వరకు కూడా మెయిన్ హాల్లో సెషన్స్ జరుగుతాయి. దాంట్లో తెలంగాణ ఫ్లయింగ్ హై, ది రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ అని ఒకటి, తర్వాత డిఫెన్స్ పై, మళ్ళీ మొబిలిటీ మీద, దాంతోపాటు కొరియా, ఆస్ట్రేలియా ప్రతినిధులతోని చర్చలు కూడా ఉంటాయి. దాంతోపాటు హెల్త్, టూరిజం మీద కూడా ఈ సెషన్లోనే రేపు సెషన్ జరగబోతుంది. దాని తర్వాత సాయంత్రం 5:30 గంటల నుంచి మళ్ళీ 6:30 గంటల వరకు మెయిన్ హాల్లో తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్ అనే అంశం మీద ఒక సెషన్ ఉంటుంది. తర్వాత రెండో హాల్లో గిగ్ ఎకానమీ, రైజ్ ఆఫ్ కెరియర్స్ అనే అంశం మీద ఒక డిస్కషన్. దాని తర్వాత ది రేర్ స్ట్రాటజీ అనే అంశం మీద వాల్యూ యాడెడ్ సర్వీసులకు సంబంధించి రైతులకు ఆదాయం పంపి మీద మళ్ళొక సెషన్ ఉంటుంది. దాంతోపాటు 4వ హాల్లో కెనడా ప్రతినిధులతో ఒక సమావేశం ఉంటుంది. ఈ హాల్లోనే సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కానీ, బిజినెస్ ఉమెన్స్తో కానీ చర్చలు ఉండబోతున్నాయి. ఇక ఎల్లుండి అంటే 9వ తారీఖు నాడు 9 నుంచి సెషన్ స్టార్ట్ అయితే 10 గంటల 9 నుంచి కార్యక్రమాలు ఎల్లుండి సెషన్ ప్రారంభం అయితే 9 నుంచి 10 మధ్యలో కొన్ని సెషన్స్ ఉంటాయి.
10 నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ హాల్లో అంటే మెయిన్ హాల్లో జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ యాక్సలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్ అనే అంశం మీద చర్చ ఉంటుంది. దాని తర్వాత తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అనే అంశం మీద, దాంతోపాటు తెలంగాణ అనుభవాలు, వారసత్వం, సంస్కృతి, ఫ్యూచర్ రెడీ టూరిజం మీద కూడా చర్చ ఉంటుంది. దాంతోపాటు 4వ హాల్లో $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడం ఏ విధంగా, దానికి ఉన్నటువంటి ఉత్పాదకత ఎంత అనే అంశం మీద ఇంకొక చర్చ ఉంటుంది. ఇవి అయిన తర్వాత మళ్ళీ 11:45 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్, అందుబాటులో ఉండేటువంటి గృహ నిర్మాణానికి సంబంధించిన అవకాశాల మీద చర్చ ఉంటుంది. దాంతోపాటు మూసీ పునరుజ్జీవం, బ్లూ గ్రీన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ పై డిస్కషన్ ఉంటుంది. దాంతోపాటు హలో కనెక్టెడ్ తెలంగాణ పట్టణ గ్రామీణ అనుసంధానం మీద సమగ్ర రవాణా చర్చ ఒక సెషన్ ఉంటుంది. దాంతోపాటు మధ్యాహ్నం 2 గంటల తర్వాత హలో భారత్ ఫ్యూచర్ సిటీ యూజ్ ఏ మ్యాగ్నెటిక్ ఫర్ $3 ట్రిలియన్ తెలంగాణ అనే అంశం మీద ఒక డిస్కషన్ ఉంటుంది. 2వ హాల్లో తెలంగాణ ఆంట్రప్రెన్యూర్షిప్ ఎకోసిస్టమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 దాని మీద ఒక డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత హలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ మీద, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పెట్టుబడుల మీద ఒక చర్చ ఉంటుంది. 4 గంటల నుంచి 5:30 గంటల వరకు సృజనాత్మకత శతాబ్దం, ఇండియన్ సాఫ్ట్ పవర్, వినోద రంగం భవిష్యత్తు, అదేవిధంగా ఇంక్లూజన్ ప్రాస్పరిటీ, ప్రతి ఒక్కరికి అవకాశాల కల్పన, దాంతోపాటు పెట్టుబడి అభివృద్ధికి ఉన్నటువంటి మార్గాలు, అదేవిధంగా ఇన్కమ్ స్ట్రాటజీ మీద ఒక డిస్కషన్ ఉంటుంది. తర్వాత అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ మీద, దానికి ఉన్నటువంటి అవకాశాల మీద ఒక చర్చ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్స్ అనేది విడుదల చేస్తారు. దాని తర్వాత ముగింపు సమావేశం ఉంటుంది. 7 గంటలకు డ్రోన్ ప్రదర్శన ఉంటుంది. 7:30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, దాంతోపాటు డిన్నర్తోని ఈ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. అంటే ఈ మొత్తం 2 రోజుల సమ్మిట్లో కూడా మన తెలంగాణకు పెట్టుబడులు రావడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ ఏర్పాటు చేసింది. సెషన్స్లో కూడా ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ లీడర్లు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇన్వెస్టర్స్ కూడా రాబోతున్నారు. వాళ్ళందరి కోసం ఏర్పాటు చేశారు. 6 ఖండాల్లో 44 దేశాల నుంచి మొత్తం 154 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సెషన్స్లో పాల్గొంటారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తే చివరికి డ్రోన్ ప్రదర్శనతో ఈ ప్రోగ్రాం అనేది ఎల్లుండి ఎండ్ కాబోతుంది. రేపు మన ఇంపార్టెంట్ పర్సన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, రేపు అభిజిత్ బెనర్జీ ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, అదేవిధంగా శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, నోబెల్ బహుమతి శాంతి గ్రహీత కైలాస్ సత్యార్థి, అదేవిధంగా కిరణ్ మజుందార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా రేపు సమ్మిట్లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకి సీఎంది కీలక ఉపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి కూడా కొంతమంది ప్రసంగిస్తారు. వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద మాట్లాడతారు. ఎక్కువగా సమ్మిట్స్లో దీనికి సంబంధించి అంటే ఇది ఎకనామిక్ సమ్మిట్ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాల గురించి, అన్నిటి గురించి మేజర్గా ఈ సెషన్స్లో చర్చ జరుగుతుంది. ఇక్కడే ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటారు. ఆ ఎంఓయూలను ల్యాండ్ అయ్యే విధంగా, లేకపోతే వాటిని తర్వాత ఈ సదస్సు కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద ఫోకస్ చేసి దాన్ని ఫాలోఅప్ చేసి గ్రౌండ్ అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఈ సమ్మిట్ కోసం దాదాపు 3,000 మంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలు రానున్న నేపథ్యంలో దీనికోసం 1000 సీసీ కెమెరాలతో ఇక్కడ అనుగుణ పర్యవేక్షించున్నారు. 2,500 మందికి పైగా పోలీసులతోని భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కానీ, లేకపోతే మహిళా పారిశ్రామికవేత్తలు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా షీ టీమ్ ఉమెన్ వింగ్స్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ కోసం కూడా సపరేట్గా 1000 మంది ట్రాఫిక్ పోలీసులతోని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే వచ్చినటువంటి వెహికల్స్ని పార్కింగ్ చేయడం కానీ, ఇంకొక అంశం మీద ట్రాఫిక్ సంబంధించిన మళ్లింపుల మీద కూడా వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. అయితే మనకు ఫస్ట్ హాల్లో చూసినట్లయితే మెయిన్ హాల్ ఉంటుంది. ముందుగా ఎవరైనా కూడా ప్రతినిధులు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు మెయిన్ హాల్లోకి ఎంట్రీ ఉంటుంది. అక్కడనే దాదాపు 2,000 మంది ఒకేసారి కూర్చొని ఆ సమ్మిట్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. దానికి లెఫ్ట్ సైడ్లో 3 సెషన్ హాల్స్ ఉన్నాయి. ఆ సెషన్ హాల్స్లో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అక్కడ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మెయిన్ హాల్కి ఆపోజిట్లో ఆ ఎంట్రీ నుంచి ఒక టన్నెల్ ఏర్పాటు చేశారు, డిజిటల్ టన్నెల్. దాంట్లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ,
అంటే ఆల్రెడీ అమలు చేస్తున్న పథకాలు కానీ భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు కానీ లేకపోతే పెట్టుబడిదారులకు ఉన్నటువంటి అవకాశ మార్గాల గురించి ఆ టన్నెల్లో ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ల మీద అవి చూపించే విధంగా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ మెయిన్ సమ్మిట్ జరిగేటువంటి హాల్లో కూడా దాని చుట్టూ కూడా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చినటువంటి అతిథుల కోసం వాళ్ళు చూడగానే ఆకర్షించే విధంగా అనువనుమున కూడా మొత్తం గ్రీనరీ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూల మొక్కలతోని తెలంగాణ రైజింగ్ 2047 వచ్చే విధంగా కూడా అక్షరాలతో అవి ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఇట్లా ఓవరాల్గా చూసినట్లయితే ఈ తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సమాయత్తమైంది. ఇప్పటికైతే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినని చెప్పుకోవచ్చు. రేపు వచ్చేటువంటి డెలిగేట్స్ కోసం కానీ లేకపోతే ఎవరైతే ఈ సదస్సులో పాల్గొనడానికి వస్తారో వాళ్ళందరికీ సంబంధించి వసతి కానీ ఇతర ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. ఎట్లాంటి లోటు ఉండకూడదు, వచ్చేటువంటి సమ్మిట్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా మంచి వసతి కానీ లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వాళ్ళకు సూచనలు చేసిన నేపథ్యంలో రేపు సమ్మిట్ ప్రారంభమయ్యే సమయానికి ఈ సమ్మిట్ జరిగేటువంటి ఫ్యూచర్ సిటీ ప్రాంతం అంతా కూడా ఒక కొత్త కళను సంతరించుకునే అవకాశం మనకు అనిపిస్తుంది. ఓవర్ టు యూ.